ఆడియో ఆడియో ఆన్ ప్రచారం చేసిరు 2023 ఎలక్షన్ లో జనసేన భారతీయ జనతా పార్టీ తోటి 8 స్థానాల్లో కలిసి పోటీ చేశారు. ఒకటి కుక్కట్పల్లి, పరిగి, కోదాడ, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అసరావుపేట 8 స్థానాల్లో వారు పోటీ చేశారు. ఆల్రెడీ ఆ ప్రచారాన్ని కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమైన పరిస్థితి మనం చూసినాం. కాకపోతే 8 స్థానాలు పోటీ చేసినా ఒక స్థానం కూడా గెలవని పరిస్థితి మనం చూసినాం. మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొద్దని చెప్తలేం, ప్రచారం రావద్దని చెప్తలేం. కానీ పవన్ కళ్యాణ్ గారు అడపాదడప 23 తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది లేదు. మన జూబ్లీ సెలక్షన్ లో కూడా జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. అదే కాకుండా తర్వాత కోనసీమలో జరిగినటువంటి మీటింగ్ లో తెలంగాణ ప్రజలను అవమానిస్తే 2-3 రోజుల పాటు రచ్చ కూడా జరిగిన పరిస్థితి మనం చూసినాం. అంటే తెలంగాణ దిష్టి తగిలింది. కోనసీమ కొబ్బరి చెల్లని కూడా మాడి మసైపోయినట్టుగా తెలంగాణ ప్రజలను అవమానకరంగా ఆనాడు కోనసీమను చూసే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కోరుకున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను కోనసీమ ప్రజలతో అదేవిధంగా ప్రాంతంతో పూల్చి తెలంగాణ అవమానిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు కావచ్చు, అదే కాకుండా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి మాత్రమే నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడారు తప్ప ఇక్కడేదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తలేదు, పోటీ చేయొద్దని చెప్పేసి మేము భావిస్తలేదు. ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, అదే కాక ఎవరైనా పార్టీ పెట్టుకునే అధికారం కూడా ఉంది. కాకపోతే తెలంగాణ రాష్ట్ర విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తాడు, తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం ఎప్పుడో తనకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు మాట్లాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనసేన అధ్యక్షుడు ఎవరు చెప్పండి మీరు? అసలు తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు అధ్యక్షుడు ఇన్ఛార్జి మాత్రమే నేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు. 2014లో అప్పుడు ఏదో పోటీ చేసి తప్ప తర్వాత మళ్ళీ పోటీ చేసిన పరిస్థితి లేదు. మన 23 ఎలక్షన్ లో 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర విషయంలో కౌశిక్ గారు జనసేన ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ఏమీ నిలబడడం లేదు, బీజేపీకి మద్దతు ఇవ్వడానికి వస్తుంది. అలయన్స్ లో ఉన్నారు, ఆనాడు అలయన్స్ లోనే, ఈనాడు అలయన్సే కదా. అలయన్స్ లో ఉండండి, మీరు కలిసి పోటీ చేయండి, విడివిడిగా పోటీ చేయండి, ఎవరికి వచ్చినా నష్టమేం లేదు. కాకపోతే తెలంగాణను అవమానించిన విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అదేవిధంగా కోనసీమ విషయంలో పెద్ద ఎత్తున స్పందించారు. తర్వాత సమస్య పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు వారిని ఆహ్వానించారు. సరే, వారు వచ్చి పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదు. ఖచ్చితంగా ఎవరు వచ్చి పోటీ చేసినా, ఎవరు వచ్చి ప్రచారం చేసినా అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం లేదు. ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన గ్రామీణ స్థాయిలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో 66% సర్పంచ్ స్థానాలు గెలిచినాం. ఖచ్చితంగా జూబ్లీస్ బై ఎలక్షన్ లో గెలిచినాం, కంటోన్మెంట్ బై ఎలక్షన్, తెలంగాణ రాష్ట్రం ఎంపీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు 8 ఎంపీలు గెలిచినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచినాం. అదే కాకుండా వరంగల్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన పరిస్థితి. కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ అది కాదు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీని అంతా కూడా సమిష్టి నాయకత్వంలో ముందుకు తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మున్సిపల్ చైర్మన్, కార్పొరేట్ చేసే ప్రయత్నం అంటున్నాను నేను. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్ళీ దిష్టి అన్న పదమో, ప్రాంతీయ విభేదమో, మళ్ళీ దీన్ని తీసుకురావడమో, పర్టికులర్గా అంటే మీ పిసిసి చీఫ్ డైరెక్ట్గా ఈ మాట మాట్లాడారు కాబట్టి ఇది ఇంత రాద్ధాంతం అవుతుంది. ఒకసారి జనసేన నాయకులు ఏం చెప్తారు? మాధవ్ రెడ్డి గారు అంటే ఇక్కడ ముఖ్యంగా మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినట్టు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయి ఉంది. మేము ఎక్కడ పోటీ చేసినామో అవగాహన అనేది అసలు ఏం లేకుండా మాట్లాడుతున్నారు. మేము 8 స్థానాల్లో పోటీ చేసినాం, మీరు నెట్ లో వెతికిరు, బాగా వెతికిరు, కరెక్ట్ వెతుకుంటే బాగుండదని నేను సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము పరిగి నుంచి మేము పోటీ చేయలేదు, గుర్తు పెట్టుకోవాలి. ఇంకొకటి అంటే జూబ్లీ హిల్స్ లో మేము అఫీషియల్ గా జనసేన పార్టీ మద్దతు ఇచ్చినాము, మేము తిరిగినాము, అఫీషియల్ ప్రెస్ మీట్లు పెట్టాము, క్యాండిడేట్ తో పాటు సభలలో పాల్గొన్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొన్నారు. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడాలి. ఎందుకంటే మీకు పరిజ్ఞానం లేదు, ఓన్లీ మీడియా ముందుకు వచ్చి నెట్ లో వచ్చి మాట్లాడుతాను. నాకు అర్థం అయిపోయి పవన్ కళ్యాణ్ ప్రచారం రాలేదని చెప్పి మాట్లాడితే మీరు వినకుండా ఏదో మాట్లాడుతావు. మీరు వినండి, నీకేం పరిజ్ఞానం నాకు అర్థం కాక 8 స్థానాలు పోటీ చెప్పరాదు, 8 కన్నా ఎక్కువ చేసినావు మీరేమన్నా వచ్చే పద్ధతిగా మాట్లాడద్దు, మాట్లాడద్దు. మీరు గట్టిగా మాట్లాడగలరు, బలంగా మాట్లాడగలరు. నువ్వు కూడా